అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు అయితే ఒక శుభవార్త అందుతుంది. అయితే మీరు పేదవాళ్ళు అని ఈరోజు మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మీ అభివృద్ధిని చూసి వారు ఈర్ష్యపడుతూ ఉంటారు. మీ సాయం కోరడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని ఖాతాని వదిలిపెట్టినటువంటి స్త్రీ కూడా ఈరోజు మీ ప్రేమ కోసం రావడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్త్రీని మీరు మళ్ళీ మీ దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి. ఈరోజు రాశి వాళ్ళలో కేవలం అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది. అయితే ఎక్కువగా మరి సామర్థ్యం కలిగి ఉంటారు, నమ్మకంగా పనులు చేయగలుగుతారు. విద్యార్థులు పరీక్షల కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి విద్యాన్ని అయితే అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారి కర తొందరగా నెరవేరబోతుంది. ఆర్థిక పరంగా మెరుగైనటువంటి లాభాలు కూడా అందుకోగలుగుతారు. కేవలం అభివృద్ధిని మాత్రమే చూసే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు విజయాన్ని కూడా అందుకోగలుగుతారు. సాధారణమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈరోజు మీరు సాధారణమైన విషయాల్లో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కారణంగా వాటిలో కూడా మంచి ఫలితాలు లభించి గౌరవ ప్రతిష్టలు కీర్తి అనేది పెరిగే అవకాశాలు మాత్రం ఈరోజు ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి. దాంతో పాటు వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతితోటి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు పండితులు తమ తమ రంగాల్లో బాగా రాణిస్తారు. అయితే రోజు రాశి వారికి జలగండం ఉంది కాబట్టి నీటికి దూరంగా ఉండడం తగిన సూచన. ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి. అయితే రోజు రాశి వారికి ఎటువంటి నష్టం ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే గణపతి ఆలయ సందర్శనం చేయటం వల్ల మేలు కలుగుతుంది. దోష నివారణ జరుగుతుంది. దోషాలన్నీ కూడా తొలగించబడతాయి. మరియు నరసింహస్వామి ఆలయ దర్శనం కూడా చేసుకోండి. ఇక పూజ చేస్తే కనుక అష్టైశ్వర్యాలు మరి ఈ రోజు రాశి వారు సొంతం చేసుకోగలుగుతారు. చేపట్టిన ప్రతి పనులను విజయం సాధించగలుగుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. సమాజంలో ప్రతిష్టలు పెరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించగలుగుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. వృత్తిపరంగా మీరు సాధించే విజయాలు మీకు మంచి పేరు గుర్తింపు తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అయితే ఈ రోజు రాశివారు మానసిక ఒత్తిడి కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. మరి స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనుల పురోగతిని చూసుకుంటారు. ఆదాయాన్ని పెంచిన ఖర్చులు ఉంటాయి. ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి కొరకు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరిగే అవకాశం. అలంకరణ వస్తువులపైన స్త్రీలకు ఆసక్తి అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరియు రాశి వారికి మాత్రము చాలా మరి శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఇక ఎవరైతే మరి వివాహం కాకుండా ఇబ్బందులు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో అటువంటి వారి అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది. దోష నివారణ జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. ఇక టెన్షన్లు అనేవి లేకుండా చూసుకోవడానికి మీకు ఈ రోజుగా మంచి రోజుగా ఉంది. అయితే శత్రులను ఈ రోజు దూరంగా పెడితేనే మంచిది. శత్రులతోటి ఈ రోజు మీకు నష్టం అనేది లభించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు తెలివితేటలతోటి ఆచితూచి అడుగు పెట్టవలసిన రోజు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి విద్యార్థులు ప్రయత్నాలను కొనసాగిస్తారు. విందు వినోదాలకు హాజరవుతారు. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. సమతుల ఆహారాన్ని సేకరించాలి. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా మరి నివారించాలి. అప్పుడు మాత్రం ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్త పడాలి. ఈ రోజు రాశివారు మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా విద్యార్థులు అయితే మరి అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అయితే అవుతారు. మరియు ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలతోటి పెద్ద సంకట పరిస్థితుల నుండి కూడా బయటకు రాగలుగుతారు. సామర్థ్యం గుర్తించడం జరుగుతుంది. ఉదయం పూట సూర్యారాధన చేయటం వల్ల మేలు కలుగుతుంది. మనసు ప్రశాంతత దక్కుతుంది. నూతనోత్తేజంతో పనిచేసే సత్ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక లాభాలు మీలో కొత్త శక్తిని నింపుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.
ఈ రోజు వృత్తి వ్యాపారాల అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో మరి జరగడానికి మీరు ఖచ్చితంగా ఎక్కువగా మీరు పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటిస్తేనే మంచిది. ఆర్థికపరమైన పనులకు ఉన్న ఆటంకాలు కొన్ని తొలగించబడి సంతోషం అనేది రావడం అనేది ఈ రోజు సాధ్యమవుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతోటి విద్యార్థులు మంచి ఫలితాలను ఖచ్చితంగా రాబట్టుకోగలగారు. సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు. దాంతోపాటు కూడా వారి ప్రవర్తన కారణంగా ఈ రోజు మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఈ రాశి వారికి చాలా శుభాలనేవి కలిగే అవకాశాలు, దాంతోపాటు వారిలో శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు అవకాశాలు ఉన్నాయి. లక్కీ సంఖ్య మరి 28, లక్కీ కలర్ అయితే మరి పచ్చ. పరిహారములో మరి ఈ రోజు రాశి వారికి మాత్రము ఇష్టదేవత ఆరాధన శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.